జాగింగ్ లాగే 3 రోజెస్ టీ ఎంత హెల్తీ. ఏ కట్ 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 కట్. ఏ బేబీ, ఈ బాంబే మోడల్స్ తీసుకురావద్దని చెప్పానుగా. తెలుగు మాట్లాడడం రాదు చావదు. నువ్వు కెలకడం స్టార్ట్ చేసావా? పోరాటు. రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అటు వెళ్ళి పని చూడరా. రే మేకప్ ఏంట్రా అలా ఉంది, మార్చమండ్రా. ఏంటమ్మా ఇది? ఆ మేకప్ ఏదో సరిగ్గా చేయొచ్చు కదా. వాడు చూడు నన్ను తిడుతున్నాడు. సరే ఈవినింగ్ ఫ్రీయా? ఫోన్ నెంబర్ నా నంబర్ నుంచి మెసేజ్ చేస్తాను. షూటింగ్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను. 5:16కు వెళ్దాం అనుకుంటున్నాను. రామ్మా, దీనికి అంతటికి నువ్వే కారణం. వచ్చిందే లేటు, వెళ్ళడానికి తొందరగా వెళ్ళి పని చూసుకో. ఎరా ఈ వాళ్ళంతా నొక్కేసా. సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. టీవీ యాడ్స్ ఎక్కువగా చేస్తుంటాం. అదేనండి ప్రకటనలో. ఇది ఫ్రాన్స్, ఇది లండన్, ఇది జర్మనీ. హాట్ ఎయిర్ బెలూన్ లో షూట్ చేసాం తెలుసా? శ్రీ ఫారినర్ లా ఉంటాడు. వాడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం, కానీ పెళ్ళంటే పిల్లిలా జారుకుంటాడు. హాయ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ నైస్ యా. బేబీ మన లోకల్. వాడు మందంటే పడి చస్తాడు, కానీ లిమిట్గా తాగడం తెలియదు. ఇద్దరికి ఇదే పని. మందేశాక ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటారు. మా ముగ్గురు దగ్గర ఎవరైనా ప్రేమ పెళ్ళి అనంటే రే ముయ్యరా. శ్రీ లేచి ముయ్యరా. రేయ్ నా మొహం చూస్తే మీకు ఎలా ఉందిరా? ముందుగా వచ్చి చూపించుకో, భయపడి చేస్తాను. ఎవడైనా లేచి స్క్రీన్ ముయ్యండ్రా. నేనే మోస్తాను. రోజు నా నిద్ర చెడగొడుతున్నారా? నా నిద్ర పాడైపోయిందిరా. వీడి మొహం చూడగానే అర్థమైంది ఈ రోజు బ్యాడ్ మార్నింగ్ అని. విషయం కలిపావు ఇందులో? మరెందుకురా బూత్ బంగ్లాలో పనిచేసే పనివాళ్ళ మొహం అలా పెట్టావు? నువ్వు వర్మకు దొరికితే సినిమా హిట్టే. పా, వీడిని ఎక్కడ పట్టాడు రా బాబు, మీ బాబు. మీరు బెస్ట్ పెయింటర్ అవార్డు గెలుచుకున్నారు. కంగ్రాట్స్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నేనేది అవార్డు కోసమో డబ్బు కోసమో చేయను. రే పోసే 2 చుక్కలకి ఫోజ్ ఏంట్రా జంక్షన్ లో శిలా విగ్రహం లాగా. త్వరగా పని కానిచ్చిరా. రే మాట్లాడకరా, రావట్లేదు. రే వాడి గురించి తెలుసుగా, పాపం కొంచెం రుద్దరా. రావట్లేదు అంటున్నాడు. మూత్ర విసర్జన కూడా 3 వేపించాడు. మీ పెయింటింగ్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. మీరు అసలు కలర్ లో గీయరా? నా పెయింటింగ్స్ లో రంగులున్నాయి. నా జీవితంలో జరగని విషయాల్ని జరగాలని నేను ఇష్టపడి కోరుకునే విషయాల్ని కలర్లోనే పెయింట్ చేశాను. నేను వాటితోనే జీవిస్తున్నా. అంకుల్ అమ్మాయిని మనకు ఆంటీని చేసేలా ఉన్నాడు. మామా రే పిల్ల పన్నులా ఉంది కదా. జామ్ కొనిస్తాను, నంజుకు నమ్మలేస్తావా? మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. సైడ్ యాంగిల్ లో చూస్తే సమంత ఫాక్స్ లా ఉంది. బెండి తీయని సైకిల్ ఫోక్స్ లా ఉంది. ఇది సమంత ఫాక్సా? నాకో విషయం అర్థమైందిలే. చీర అంటూ కడితే చెంపాంజితో కూడా చెలరేకపోతా. సార్ కొంచెం సైలెంట్ గా ఉండండి. ఆడియో పికప్. ఏం పికప్ అమ్మా? ఆడియో పికప్. పికప్ చేసుకో. ఓకే, థాంక్యూ సార్. మేము బయలుదేరుతాం. 1 minute, మీ మైక్. హాయ్ హలో. హాయ్ బాయ్. ఏంటి శ్రీ, ఇంత పొద్దునే 10 గంటలకి లేచిపోయారు? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంకుల్. సరే ఆ అమ్మాయి ఎవరు అంకుల్? అక్కడ చూసినట్టుంది. నాకు అవార్డు వచ్చింది కదా. దయచేసి చెప్పొద్దు అంకుల్. ఏం బేబీ? మన వీధి చివర పళ్ళ కొట్లో పళ్ళు లేని ముసలుందే, దాని నెంబర్ కూడా మెసేజ్ పంపించేస్తున్నాడు. ఈ 15 ఏళ్లలో ఏదీ మారలేదు. ఒక్క విషయం తప్ప, నేను మా నాన్నతో మాట్లాడడం లేదు. పదండి. Shake it up, the sexiest, hottest man alive. ఇది చాలా డిఫరెంట్ గా. అయ్యో గాడ్ సో ఫనీ. నా
nice execution. Bravo. Get it? Bravo. I like it a lot. Yeah. ఇప్పుడు మీకు పెద్ద యాడ్ ఇవ్వబోతున్నాను. దాన్ని మీరు బాగా చేశారంటే we will do lot of projects together. మా ఆఫీస్ నుంచి ప్రియా మీతో కోఆర్డినేట్ చేస్తుంది. 1 second. Darling, can you call Priya please? Priya is in a client meeting, sir. Oh. Okay, she's not here. తను రాగానే మీ ఆఫీస్కి పంపిస్తాను. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ప్రియా మీతోనే ఉండి ప్రాజెక్ట్ కి ఫుల్ గా కోఆర్డినేట్ చేస్తుంది. యాక్చువల్లీ సన్నీ, ఈ అమ్మాయి అవసరం. Any issues? No sir, no. Don't call me sir, call me Sunny. Okay, Sunny. Okay. Take care. థ్యాంక్ యూ. Bye. Bye. Baby, you look sexy in the ad. Take care, sexy. Bravo. ఆ సన్ని గడి పిండి నలిపినట్టు నలిపేసాడు. రిలాక్స్ బావా, ఆడితో మనకు పని ఉంది. ఆడు ఎక్కడ చేసినా కాస్త అడ్జస్ట్ చేసుకో. నేనేమన్నా ఐటమ్ గానీ అడ్జస్ట్ అవడానికి. రే మావా, వాడేదో అమ్మాయిని పంపిస్తానంటున్నాడు. ఇదంతా వర్కౌట్ అవ్వదురా. రే, వాడు అమ్మాయిని పంపించినా సరే దయచేసి వాడి దగ్గరికి నన్ను పంపించకండి. పిల్లలకి తినిపించే ముందు గుజ్జుగా పిసుకుతారు చూడు, అలా నుజ్జుగా నలిపేసాడు రా. రే మామ, చూస్తావా? నోరు మీరా, వాడి దగ్గర పనిచేసే వాళ్ళందరూ అమ్మాయిలేరా. వాడికి ఏ అమ్మాయినైనా పంపించి నేను చూసుకుంటాను. రే మావా, ఆ సన్నీ నిన్ను 1 సైడ్ గా లవ్ చేస్తున్నాడు రా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు షార్ట్స్ వేసుకుంటారా, తొడలు కనిపించేలాగా. ప్రాజెక్ట్ కోసం ఆ మాటగాడి చేతిలో నా మాట. ఏంటి గొడవ? టాయిలెట్ కూడా ప్రశాంతంగా ఉండనివరా? వీడికి ఏమన్నా మూల సంఖ్య ఇంత మొత్తుకుంటున్నాడు. ఇదిగో వస్తున్నా. రే, ఏంట్రా పూజ గదిలో పురాణం అంత భక్తిగా రక్తి బుక్ చదువుతున్నావు? ఏమయ్యా ఇలా తొంగి చూస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? అది మా ఇంటా వంట లేదు. లగ్జరీ ఎక్కువైంది కదా, లైబ్రరీలో బాత్రూమ్ లో బుక్ చదువుకుంటున్నా. పైగా పక్కన వాటర్ బాటిల్ ఒకటి. ఇవేనా పల్లీలు పాప్కార్న్ కూడా తెచ్చుకున్నావా? రే మామ, శృంగారరావుడు చూడరా బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడు. దిగిరారా. రే, వాడు పిలుస్తున్నాడు. నేను వచ్చే వరకు నువ్వు కంటిన్యూ చేయి. పార్టీకి అని చెప్పి ఇక్కడికి వచ్చారా? కారం జ్యూస్ అంతే కొనుక్కుని బయలుదేరిపోతాం. హాయ్. ఈ రోజు ఈవినింగ్ ఫ్రీ అయితే పార్టీకి వెళ్దామా? యా, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ. నో బేబ్, జస్ట్ సమ్ జోకర్ ఇన్ ద షాప్. That's okay. Go on. Yeah. అయింది కదరా. అర్జెంట్ గా షాప్ లో ఫ్యాన్ ఆన్ చేసుకోండమ్మా. ఎందుకురా? ఏముంది, ఆ పిల్లని గాలి తీసిందిగా. టెన్షన్ అవ్వకు మావా. తాడి చెట్టుకి పట్టు చీర కట్టిస్తాను, దాన్ని పట్టుకుని ఎలాడుతూ గాని. ఎప్పుడు చూసినా అదే అవేంట్రా మావా. నువ్వు లైన్ లో ఉంచిన బిల్లు కోసమా అంటే లైన్ లో పెట్టడం కోసమా? మావా, నువ్వు మంచి అమ్మాయికి సైట్ వేస్తుంటే నేను సపోర్ట్ చేసేవాడిని. అది చూస్తే నలిగిన డబ్బాలా ఉంది, దీనికే టెంప్ట్ అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడేమన్నావు? నాతో మాట్లాడుతున్నావా, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావా? నీతోనే మాట్లాడుతున్నా. పుల్కా పుల్కా? ఏయ్, నీ మొఖానుకున్న మేకప్ కడిగి చూస్తే చిల్లులడ్డ చెంబుకి అతుకులేసినంత అసహ్యంగా ఉంటావు. నాతో పెట్టుకోకు. ఏంట్రా ఓవర్ గా మాట్లాడుతున్నావు? తొండకి స్పైక్ పెట్టినట్టుగా నువ్వు నీ మొహం. ఏయ్, ఏంటే మీద చేస్తున్నావు? లెఫ్ట్ లో గుద్దానంటే రైట్ లో పగులుద్ది. కొడతావా? దాన్ని వదలరా. గుద్దుకు చంపేస్తాను దీన్ని. ఓ ఎగిరెగిరి పడుతుంది. దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ వాడి ఫస్ట్ నైటే లాస్ట్ నైట్. సారీ. ఓ మై ఫ్రెండ్, ముఖానికి బాగా పెట్టాడు. ఇవాళ రాత్రికి అక్కడే ఉండిపోతారా? ఏంటి బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు? మరేంట్రా, వీళ్ళందరినీ ఎప్పుడో ఒకసారి మీట్ అవ్వగలుగుతున్నాం. అది పార్టీ అంటే ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. మనం లాస్ట్ గా కలిసింది ఆ టూర్ లోనే అందరం కలిసి. మామా, ఈ రోజు అందరం కలిసి కపాలానికి ఎక్కి కక్కే వరకు తప్పకుండా రా మామా. ఛాన్సే లేదురా. కాలేజ్ టైం. Hey, wanna have one more drink? ఫ్రీగా వస్తుందని ఊరికి తాగి పడిపోకుండా. బానే ఉన్నాను. ఒకడే పెళ్లి చేసుకోనంటూ ఉన్నావు, లాస్ట్ నువ్వు పడిపోయావా? ఎలా ఉన్నారా? వీడికి గ్రౌండ్ చూసావా? దీని మీద పెద్ద అపార్ట్మెంట్ లేకపోతే నువ్వే బూరిలో సాగిపోతుందిరా. కాలేజీలో ఉండే వీడికి చూసి పోల్చుకోలేదు. మరి కంపెనీ బట్టి కనిపెట్టావా?
ఏ హాయ్ బాస్. ఎలా ఉన్నారు? అవును బేబీ ఏడి? ఇదిగో ఇక్కడే ఉండాలి. హాయ్ ఏ మామ, డ్రింక్ ఏదైనా ఆర్డర్ చేయరా? ఏరా వెంకీ, బాగున్నావా? బాగున్నాను. చెప్పరా ఇంకేంటి విషయాలు, అంతా హ్యాపీగా? పెళ్ళయి 1 year అవుతోంది. ఇంతలో పెళ్ళ ఒకటే టార్చర్, పిల్లలొద్దు పిల్లలొద్దు అని. పిల్లలు పుట్టకూడదంటే ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. ఏంటి? వెళ్ళండి సార్, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడేం పని? వెళ్ళరా. ఎవరా ఫోను? ఏయ్ ఎవరితోరా వీడు ఊ ఊ ఊ ఊ అంటున్నాడు? తెలీదే. పెళ్ళారా మావా, చెప్పిందే చెప్పి టార్చర్ పెడుతోందిరా. మామా శ్రీ, కాసేపు ఊ కొట్రా కొట్రా మావా. వీళ్ళకి సంపాదించి పెట్టడమే కాకుండా కొట్టాలంట. కర్మ. పెట్టమంటే పెట్టదురా మావా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది. నా విషయంలో అలా కాదురా, బాగా ఆలోచించే ఐ లవ్ యూ చెప్పాను. తొక్కేం కాదు, వాడిని చూసావుగా. ఊ కొట్రా మావా. చివరికి నీకు వాడు పరిస్తే మాట్లాడంటే ఒక లెవెల్లో ఉండాలరా. ఇప్పుడే చెప్తున్నాను, ఫ్రీ అడ్వైస్, జంప్ అయిపో. మావా ఈ టాపిక్ వదిలే, ఇంకేమన్నా చెప్పు. ఏమైందిరా? రే పోరా, ఇది చెప్తే అర్థం కాదు. వీడు ఒకటిరా, ప్రతిదానికి కోపమే. సరే కానీ తలుపు తెరవండిరా. ఏయ్ బేబీ, తలుపు కొడుతున్నారా చూడు. ఇంకెవర్రా, నిన్న